పురాతన చెట్లు గాలికి రహస్యాలను గుసగుసలాడే అడవి నడిబొడ్డున కైటో అనే యువ అప్రెంటిస్ తెలివైన మరియు శక్తివంతమైన మాంత్రికురాలు అకువా నుండి మేజిక్ కళను నేర్చుకున్నాడు. కొన్నేళ్లుగా కైటో స్పెల్కాస్టింగ్లోని చిక్కులను అధ్యయనం చేశాడు, ఎలిమెంట్లపై పట్టు సాధించాడు మరియు అకువా వారసత్వానికి తగిన వారసుడిగా మారడానికి అతని నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాడు. అయితే సమయం గడిచే కొద్దీ కైటో యొక్క ఆశయం పెరిగింది మరియు అతను మంత్రగత్తె యొక్క అత్యంత విలువైన ఆస్తిని కోరుకోవడం ప్రారంభించాడు, అనూహ్యమైన శక్తిని ఇచ్చే మాయా తాయెత్తు. అకువా కైటో యొక్క ద్రోహాన్ని పసిగట్టాడు, అతనికి ఒక కీలకమైన పనిని అప్పగించడం ద్వారా అతని విధేయతను పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు: అడవి లోతుల నుండి అరుదైన మూలికను తిరిగి పొందడం. కైటో తాయెత్తు పట్ల అతని కోరికతో అంధుడైనాడు, అకువాను పడగొట్టడానికి మరియు మాంత్రికుడి శక్తులను తనకు తానుగా చెప్పుకోవడానికి ఇది ఒక అవకాశంగా భావించాడు. అతను మూలికను తిరిగి పొందేందుకు బయలుదేరాడు, కాని అతని ప్రయాణం అడ్డంకులతో నిండిపోయింది మరియు అతను త్వరలోనే తనను తాను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. రాత్రి పడటం ప్రారంభించినప్పుడు కైటో ఒక క్లియరింగ్లో పొరపాటు పడ్డాడు. అక్కడ అతను కొంటె అటవీ ఆత్మల సమూహాన్ని ఎదుర్కొన్నాడు. చిలిపి మరియు తంత్రాలను ఇష్టపడే ఆత్మలు కైటో ఖర్చుతో సరదాగా గడపాలని నిర్ణయించుకున్నారు. వారు అతనిని అడవి గూస్ చేజ్లో నడిపించారు, మూలికలను దాచిపెట్టి దాని స్థానంలో నకిలీ వాటిని ఉంచారు. కైటో యొక్క చిరాకు పెరగడం వినోదభరితంగా వీక్షించారు. రాత్రి గడిచే కొద్దీ నీడల నుండి చూస్తున్న అకువాకు కైటో యొక్క ద్రోహం బహిర్గతమైంది. అయితే మంత్రగత్తెకి కోపం లేదా నిరాశ కనిపించలేదు. బదులుగా ఆమె పగలబడి నవ్వింది మరియు అటవీ ఆత్మలు ఇప్పటికీ కైటోపై మాయలు ఆడుతూ వారి నవ్వులు చెట్లలో ప్రతిధ్వనించాయి. ఆపై కైటో విషయాలు మరింత దిగజారలేదని భావించినట్లే అతను అనుకోకుండా తన బూట్లు నేలకు అతికించాడని గ్రహించాడు.